వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో స్వామివారి భక్తులకు రీచ్ అవుతుంది. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి 500 రూపాయల దర్శనం టికెట్లు 2 రకాలుగా రిలీజ్ చేస్తున్నారు. ఒకటి ఆర్జిత సేవా టికెట్లు, 2 వర్చువల్ పార్టిసిపేషన్. ఈ 2 రకాల దర్శనం టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎవరు బుక్ చేసుకోగలరు, ఎవరు బుక్ చేసుకోలేరు, ఒకవేళ ఆగస్టు నెలకి సంబంధించి పవిత్రోత్సవం టికెట్లు మీకు కావాలి అంటే ఈ జూలై నెల టికెట్లు మీరు బుక్ చేసుకోకూడదు. వీటికి సంబంధించి అన్ని రూల్స్ చెప్తాను. అలాగే రూములు కూడా 2 రోజులు మీరు బుక్ చేసుకునే అవకాశము మీ అందరికీ చెప్తాను. అలాగే ఈ సంవత్సరము 2026లో 6 నెలల పాటు ఈ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఆగస్టు నెలకి సంబంధించి పవిత్రోత్సవాలకి మీరు అర్హులు కాదు. ఎందుకో కూడా ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్తాను. ఓకేనా అండి? మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ పాయింట్, ఈ నెల ఏప్రిల్ 21వ తారీఖున ఉదయం 10 గంటలకు జూలై నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. మీరందరూ బుక్ చేసుకోండి. ఈ టికెట్లు డైరెక్ట్గా సేవలో పాల్గొని ఆ తర్వాత దర్శనం చేసుకుంటారు. సేవ అనేది మీరు తిరుమల కొండపైన నేరుగా అక్కడ కూర్చొని స్వామివారి సేవలో పాల్గొని ఆ తర్వాత సుపదం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. సెకండ్ పాయింట్, ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే వీటి ధర ఏంటో మీకు తెలియాలి. వీటి ధర 500. వీటిని 500 రూపాయల దర్శనం టికెట్లని కూడా మనము పిలుస్తాము. ఈ టికెట్లు ఒకరిగా అయినా బుక్ చేసుకోవచ్చు, ఇద్దరుగా అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. కళ్యాణం టికెట్లు అయితే ఖచ్చితంగా 2 పేర్లతో మీరు బుక్ చేసుకోవాలి. మిగతా టికెట్లు అనగా ఈ కళ్యాణం కాకుండా మిగతావి మీరు ఏమైనా బ్రహ్మోత్సవము, శాస్త్ర దీపాలంకరణ, ఈ సేవా టికెట్లు ఒకరిగా అయినా బుక్ చేసుకోవచ్చు, ఇద్దరుగా అయినా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి కళ్యాణం మాత్రమే 2 పేర్లతో ఖచ్చితంగా 1000 రూపాయలు పే చేసి మీరు బుక్ చేసుకోవాలి. ఈ కళ్యాణం టికెట్లు కూడా భార్య భర్తే కంపల్సరీగా బుక్ చేసుకోవాలని రూల్ ఏమీ లేదు. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, అలాగే తల్లి, బిడ్డ, తండ్రి, కొడుకు, 2 స్నేహితులు, ఇట్లా ఎవరైనా బుక్ చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. థర్డ్ పాయింట్, ఇప్పుడు ఈ ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. గతంలో ఈ టికెట్లు బుక్ చేసుకుని ఉంటే కనీసం 180 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి మీరు రెండోసారి బుక్ చేసుకోగలరు. అనగా మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, ఈ 3 కూడా 180 రోజుల్లో బుక్ చేసి ఉండకూడదు. రిపీట్ అయితే గనక మీరు ఈ టికెట్లు రెండోసారికి బుక్ చేసుకోలేరు. ఓకేనా? సపోజ్ ఈ సంవత్సరము 2026లో జనవరి నుంచి జూన్ వరకు ఈ 6 నెలల్లో మీరు ఈ టికెట్లు కనుక బుక్ చేసుకుని ఉంటే జూలై నెలకు సంబంధించి టికెట్లు బుక్ చేసుకోలేరు. మీరు కౌంట్ చేసుకోండి. 180 రోజుల్లో మీ ఈమెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ కానీ, అలాగే మీ ఆధార్ నెంబర్ ఏమైనా రిపీట్ చేశారా ఒక్కసారి కౌంట్ చేసుకోండి. సరేనా? అలాగే ఫోర్త్ పాయింట్, ఇప్పుడు ఈ జూలై నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకుంటే మీరు ఆగస్టు నెలలో రిలీజ్ చేసే పవిత్రోత్సవం టికెట్లు బుక్ చేసుకోలేరు. నేను ఈ విషయం మీకు గతంలో కూడా చెప్పాను. పవిత్రోత్సవాలు అంటే తిరుమల కొండపైన 4 సార్లు దర్శనం చేసుకొని 3 రోజులు ఉండే అవకాశం మీకు ఉంది. ఈ టికెట్లు కూడా ఈ ఆర్జిత సేవా కోటాలోనే రిలీజ్ చేస్తారు. కాబట్టి 180 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి ఈ టికెట్లు మీరు బుక్ చేసుకోగలరు. కాబట్టి ఎవరైతే కనుక జూలై నెలలో ఆర్జిత సేవలు బుక్ చేసుకుంటారో వారు ఆగస్టు నెలకి సంబంధించి పవిత్రోత్సవం టికెట్లు బుక్ చేసుకోలేరు. నేను మరలా చెప్తున్నా, ఆగస్టు 24, 25, 26 పవిత్రోత్సవాలు. ఈ 3 రోజుల్లో 4 రోజులు స్వామిని దర్శనం చేసుకోవచ్చు ఈ పవిత్రోత్సవం సేవ అయ్యాక. ఇవి కూడా ఈ కేటగిరీలో ఉంటాయి. కాబట్టి 180 రోజులు కౌంట్ చేసుకోవాలి. అప్పుడు మీకు జూలై కూడా ఇందులో యాడ్ అవుతుంది. కాబట్టి జూలై ఆర్జిత సేవలు బుక్ చేస్తే పవిత్రోత్సవాలు బుక్ చేసుకోలేరు. ఇది గమనించి ఆగస్టు నెలలో ఈ పవిత్రోత్సవాలు కావాలి అంటే జూలై నెలకు సంబంధించి ఈ టికెట్లు మీరు బుక్ చేసుకోవద్దు. ఓకేనా? ఇంతకు మించి మీకు డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఓకే? ఫిఫ్త్ పాయింట్, వీటికి కూడా రూములు ఇస్తారు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఈ టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆగస్టు పవిత్రోత్సవం టికెట్లు కావాలి అనుకున్న వారైనా, ఈ జూలై నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు వీళ్ళందరికీ కూడా ఏప్రిల్
4వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు జూలై నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేస్తే రూములు బుక్ చేసుకోవచ్చు. అదే పవిత్రోత్సవం టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి ఏమవుతుంది, వచ్చే నెల మేలో మీరు ఈ టికెట్లు బుక్ చేసుకుంటారు. వచ్చే నెల మేలో మీకు పవిత్రోత్సవం టికెట్లు ఆర్జిత సేవా కోటాలో రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పుడు మీరు రూములు రిలీజ్ చేసినప్పుడు మేలో బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇది డైరెక్ట్ ఆర్జిత సేవా టికెట్ యొక్క రూల్స్ అన్నమాట. ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో నేను సెలవు